భద్రాచలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి కాంగ్రెస్ రంగులు వేసి మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి 117 ఇళ్లను ప్రజలకు పంచడం జరిగిందన్నారు. రైతు బంధు ఇస్తానని చెప్పి రైతు బంధు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వారన్నారు. భద్రాచలంలో ఉన్న ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా గెలిచేది మళ్లీ బీఆర్ఎస్ అని వారన్నారు. జాతీయ చెప్పారు. మన భద్రాచలం పట్టణంలో నాకు తెలిసి 95-96 ఇవాళ దానికి ముగ్గులు పోస్తా ఉన్నారు. అట్లా దుమ్ముగూడెం కూడా అంతే, ఒక 100 లోపు చర్ల 100 లోపు 300 ఇచ్చి ఇవాళ 14 నెలలు ప్రభుత్వం వచ్చి మొదటిసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ రాయబారి ఇళ్ళకి ఖచ్చితంగా మేము ఇల్లు ఇస్తాం 10,000 చొప్పున మండలానికి అని చెప్పారు. మరి ఇంకా 4 సంవత్సరాలు ఉందని చెప్తారు. రేపు ఏం చెప్తారు, ఏం మాయ మాటలు చెప్తారో తెలియదు. రైతు బంధం కనుక వచ్చే నెల వేస్తాం అని 14 నెలలు నడిపినట్టే ఇల్లు కూడా అంతే ఉంటాయి అనేది ప్రజల యొక్క ఆలోచన, ఆ వైపు ఆలోచన. ఇక రైతుల పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక గిట్టుబాటు ధర లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, ధాన్యం మేము కొనుగోలు చేస్తామని చెప్పారు, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ 70% ధాన్యం ఇవాళ ఆంధ్రాకి తరలించబడదు. మన దగ్గర నుంచి ఆంధ్ర వ్యాపారస్తులు కొనుక్కుపోయారు. కానీ 30%కి రైతు బంధు 500 రైతులు అది ఇస్తామని చెప్పారు. ఇస్తానని ఎక్కడన్నా ఇచ్చిన పరిస్థితి ఉందంటే 500 రూపాయలు అనేది బోనస్ అనేది లేకుండా పోయింది. పైన మంత్రి గారు చెప్తున్నారు, మన తుమ్మల నాగేశ్వర గారు, అసలు రైతు బంధు ఇస్తే రైతు బంధు అవసరం లేదని చెప్పాడు. 500 బోనస్ ఇస్తే రైతులు మాగానేసుకున్న రైతులకి బోనస్ అవసరం లేదు, ఇంకా రైతు బంధు అవసరం లేదు అని ప్రజలు చెప్తున్నారని చెప్పాడు. ఇది ఒక పచ్చి అబద్ధం. ఎవడన్నా ఇచ్చే రైతు బంధుని వదులుకొని నువ్వు ఇస్తావో ఇవ్వో తెలియని బోనస్ కోసం వాడు ఎదురు. అందుకని ఇవన్నీ కూడా అబద్ధాల ప్రభుత్వం అయిపోయింది. ఎవరన్నా ఒకరిద్దరు సిన్సియర్ మంత్రులు ఉంటే వాళ్ళతో 10 అబద్ధాలు ఆడించి వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇంకొక 2 సంవత్సరాలు అంటే సంవత్సరాల కాలం పోతే కనీస ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులను అనేది మాకున్న ఆలోచన. ఇక్కడి నుంచి ఢిల్లీ సంతులు పెట్టడం తప్ప ఇక్కడ ఏమి కొత్తగా పెడితే మనకి కొత్త నిధులు వస్తాయి, ఇంకా డెవలప్మెంట్కి ఎటువంటి నిధులు సాధించగలుగుతాం అనే ఆలోచన ప్రభుత్వం చేయలేదు 14-15 నెలల్లో. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలిసి అప్పు దరిదాపుకి ఇప్పుడు చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 700 కోట్లు 600 కోట్లు చేసిందని వీళ్ళే చెప్తున్నారు 700 కోట్లు అని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నీ ఎక్కలేదు. 1400 కోట్లు అప్పుడే అప్పు తెచ్చి ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియదని అందరూ బీజేపీ నాయకులు నేను అసెంబ్లీలో పడితే కనీసానికి సమాధానం కూడా చెప్పలేదు. అసెంబ్లీలో కూడా తీరేంటంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనీసం మాట్లాడటానికి టైంకు అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి. హరీష్ రావు గారు మాట్లాడితే అడ్డం పడుతూ ఇంకొక ఎక్స్ మంత్రి మాట్లాడితే ఆయన్ని సస్పెండ్ చేసి బయటికి పంపారు. ఆయన ఎందుకు సస్పెండ్ చేశారని అడిగితే దానికి కూడా సరైన సమాధానం లేదు. అందుకని ఈ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు అర్థమైంది. రేపు ఎన్నికలు వస్తే నిజంగా వస్తే ఇవాళ 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది మాకున్నటువంటి ధీమా. ఖచ్చితంగా భద్రాచలంలో కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించి తీరుతాం అనేది మేము ఇవాళ చెప్తా ఉన్నాం. అలా ఆ మాట ప్రకారం ఇవాళ డెవలప్మెంట్ అభివృద్ధి ఇది చెప్పుకుంటూ వచ్చారు మారిన వాళ్ళంతా. ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? ఈ డివిజన్లో కొత్తగా ఇల్లు ఇచ్చింది లేదు, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఇంతవరకు రైతు బంధు ఇచ్చింది లేదు, రైతు బీమా ఇచ్చింది లేదు, లేదా పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తున్నారు, అది చేసింది లేదు. విద్యార్థులకి స్కూటర్ ఇస్తామని చెప్పారు, 1500 స్కీమ్ ఇస్తామని చెప్పారు, అది లేదు. అంటే ఇవాళ ఏమీ లేకుండా ప్రభుత్వం అలసత్వంతో వాళ్ళ కనీస ప్రయత్నం కూడా జరగకుండా వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ నువ్వు బయటికి రా, అసెంబ్లీకి రా. వాస్తవంగా కేసీఆర్ వస్తే వీళ్ళందరూ అసెంబ్లీలో ఉండరు, నేను ఉన్నది చెప్తా ఉన్నాను. వాస్తవంగా కేసీఆర్ మాట్లాడితే ఇప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కే సమాధానం చెప్తే దిక్కులేక మాట్లాడకుండా కూర్చోబెడతా ఉన్నారు. మరి నిజంగా కేసీఆర్ వస్తే ఉంటారా? కేసీఆర్ వస్తాడు, రేపు వచ్చే టైంలో ప్రజల మధ్యకి వస్తాడు, ప్రజలకి వీళ్ళు ఏం చేశారో చెప్తాడు, ప్రజలతోటి ఎటువంటి తీర్పులు తెచ్చుకుంటారో కేసీఆర్ ఉన్న ఆలోచన కేసీఆర్కి ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. వాళ్ళ కరెంటు ఒక రాష్ట్రంలో కాంగ్రెస్
పార్టీ వచ్చిన తర్వాత పరిపాలన ఉన్నదా లేదా అనే పరిస్థితిలో ప్రజలందరూ కూడా అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే బడ్జెట్ మనం చూసిన తర్వాత ఆ బడ్జెట్లో డబల్ బెడ్రూమ్ హౌస్ కానీ లేకపోతే 5 లక్షల రూపాయల స్కీమ్ కానీ అసలు ఉన్నదా లేదా, ప్రజలందరికీ వాళ్ళు వాగ్దానం చేసిన ప్రకారం ప్రజలందరికీ ఆ ఇల్లు ఇస్తారా ఎవరు అనేది పెద్ద ఆలోచన. సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా మర్చిపోయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అసలు ఏముందని అడిగితే నోరేసుకొని బూతులు పంచాంగం తప్ప స్పష్టమైన వైఖరిని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఎందుకంటే రైతాంగానికి ఇవాళ రైతు బంధు ఇస్తామని చెప్పారు. రైతు బంధు అందరికి కూడా గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఆఖరికి సంవత్సర కాలం గడిచిన తర్వాత 12,000 ఇస్తామని చెప్పారు. బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేస్తాం 2 లక్షలకి అని చెప్పారు. వాస్తవంగా 2 లక్షలు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఎందుకంటే 60% రుణమాఫీ జరిగింది. 40% మంది ఏమన్నా 20,000, 30,000, 50,000 కట్టుకోవాల్సి వస్తే రైతులు అప్పో తెచ్చి బ్యాంకులు కట్టి రుణమాఫీ కోసం ఎదురు చూశారు. ఆ రోజు నుంచి ఈ రోజు నేను అడతోటి తేటతెల్లం అయిపోయింది. ఇక రుణమాఫీ లేదు, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేసినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటుంది. కానీ ఏ గ్రామం పోదాం, మీ పత్రికా సోదరులతోటైనా సరిపో రెడీ పోవడానికి పోయి అక్కడ పోయిన తర్వాత రుణమాఫీ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక 10 గ్రామాలు తిరిగితే అప్పుడైనా ప్రభుత్వానికి అన్న బుద్ధి జ్ఞానం వస్తేమో ఆలోచన చేయాలి. దాని గురించి మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారితో పాటు 4-5 మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా అసలు మీరు నా కలెక్టర్ ఫండ్ తెచ్చారో దాన్ని బాగు చేయొచ్చు. అలాంటి ఎమ్మెల్యే గారు మనం గెలిపించుకున్నాం. ఆయన కూడా సిగ్గు లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి కండవ కప్పుకొని తిరుగుతామని. ఇవాళ రేపే ఉంది. రేపు నిజంగా కోర్టు నుంచి తీర్పు వస్తే నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ బుద్ధి రావాలంటే ఒకసారి తీర్పు రావాలి.